హిండెన్బర్గ్ నివేదిక మొట్టమొదటి నుంచి దాంట్లో ఉన్న లోపం అది ఆడుతున్న నాటకాన్ని గురించి మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు మూసివేతకు గురైన నేపథ్యంలో దీని మీద ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అదానీ గ్రూప్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చిన అదానీ గ్రూప్ షేర్లదారులు భారీ పతనానికి, దాని ద్వారా భారత స్టాక్ మార్కెట్ భారీ పతనానికి కారణమైన షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన యుఎస్ పెట్టుబడి పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అధికారంగా మూసివేయబడుతున్నట్టు దాని వ్యవస్థాపకుడు నేట్ అండర్సన్ జనవరి 15 ప్రకటించారు. అండర్సన్ ఒక ప్రకటన చేస్తున్నాను గత సంవత్సరం చివరి నుండి, అంటే అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన టైం నుండి అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం నా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు మా బృంద సభ్యులతో పంచుకున్నాను. చివరికి హిండెన్బర్గ్ పరిశోధనా సంస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం చేతిలో ఉన్న పరిశోధనాత్మక రిపోర్ట్స్ పూర్తి చేసిన తర్వాత కార్యకలాపాలు శాశ్వతంగా ముగిస్తామని ఆయన వివరించారు. అయితే హిండెన్బర్గ్ సంస్థ ఇలా అకస్మాత్తుగా మూసివేత ప్రకటించడం పట్ల రాజకీయ కారణాలు ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ హిండెన్బర్గ్ సంస్థ వంటివి డీప్ స్టేట్, అంటే జార్జ్ సోరోస్ వంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు. ఈ సోరోస్ కూడా అమెరికా డెమోక్రటిక్ పార్టీ, దానికి చెందిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వ ప్రత్యక్ష మద్దతు ఉంది. బైడెన్ ప్రభుత్వం ఈ మధ్యనే జార్జ్ సోరోస్కి మానవత్వ విలువలు కాపాడుతున్నందుకు ప్రెసిడెంట్ మెడల్ కూడా బహుకరించారు. దీని మీద అమెరికా ప్రజలు, ఇతర దేశాల ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర నిరసన తెలియజేశారు. ఎక్స్ అంటే పాత ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్ అయితే అసలు ప్రపంచ మానవాళికే జార్జ్ సోరోస్ ముప్పు, అతను ప్రపంచంలో గల నాగరికతలు ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు, అటువంటి వాడికి అవార్డు ఇవ్వడం ఏంటంటూ ఘాటుగా స్పందించాడు. బైడెన్ ప్రభుత్వం పోయి మరొక వారం రోజుల్లో ట్రంప్ మళ్ళీ అధికారంలో రాబోతున్నాడు. ట్రంప్కి ఈ సోరోస్ ముఠా అంటే పడదు. ఇటువంటి పరిస్థితుల్లో హౌస్ జ్యుడిషియరీ కమిటీలో భాగమైన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు అదానీ మరియు అతని కంపెనీలకు సంబంధించిన అన్ని పత్రాలు మరియు కమ్యూనికేషన్లు భద్రపరచమని న్యాయశాఖను అభ్యర్థించాడు. ఇలా జరిగిన కొద్ది రోజుల వెంటనే అండర్సన్ తమ సంస్థ హిండెన్బర్గ్ని శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించాడు. అందుకే ఈ ప్రకటన సమయం ప్రత్యేకంగా ఆశ్చర్యకరమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు రాజకీయంగా సున్నితంగా ఉన్న ఈ సమయంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేయడానికి గల ఏ ఒక్క బలమైన కారణాన్ని అండర్సన్ పేర్కోలేదు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో అదానికి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్కి మోడీ ద్వేషులు విపరీతమైన ప్రచారం కల్పించి మన స్టాక్ మార్కెట్ మదుపుదారులకు భారీ నష్టం కలిగించారు. అమెరికాలో ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న సమయంలో హిండెన్బర్గ్ సంస్థ మూసివేస్తున్నట్టు ప్రకటించడం అంటే అదానీపై రిపోర్ట్ రాజకీయ ప్రేరేపితమని నిర్ధారణ అయింది. మోడీని అధికారంలో నుండి దింపే అంతర్జాతీయ రాజకీయ కుట్రలో భాగంగా భారత్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ సహకారంతో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారత స్టాక్ మార్కెట్ పతనం, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి భారత స్టాక్ మార్కెట్లో భారీగా విలువ ఉన్న అదానీ గ్రూప్ మీద హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా దాడి చేశారు. ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుండి మేము అంతా ఈ అనుమానమే వ్యక్తపరుస్తూ వస్తున్నాం. ఈ రిపోర్ట్ 2023 జనవరి 24 అర్ధరాత్రి బయటికి రాగానే కొన్ని నిమిషాల వ్యవధిలో కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు దాని అనుబంధ సంస్థలు మోడీ ద్వేషులుగా ఉన్న పలువురు మీడియా వాళ్ళు ట్విట్టర్లోని ఇతర సామాజిక మాధ్యమాల్లోని ఒక పద్ధతి ప్రకారం హిండెన్బర్గ్ రిపోర్ట్లో విషయాలు విపరీతంగా వైరల్ చేశారు. అదానీ గ్రూప్ ఆర్థికంగా బాగా బలంగా ఉంది కాబట్టి ఆ గ్రూప్ విశ్వసనీయత మీద భారీ ఎత్తున దాడి జరిగిన ఆ గ్రూప్లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ఈ గ్రూప్ షేర్ల మీద తమ నమ్మకం కోల్పోలేదు. అందుకే ఆ త్వరలో ఆ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పుంజుకున్నాయి. అందుకే పెద్దలు చెడపకురా చెడేవు అంటారు. మోడీని అదానీ ద్వారా దెబ్బ కొట్టడానికి సోరోస్, రాహుల్, హిండెన్బర్గ్ ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు నీరు కారడమే కాకుండా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాహుల్ని చావు దెబ్బ కొట్టాడు. అదానీ గ్రూప్ షేర్లు బాగా పుంజుకుని అదానీ తిరిగి బలంగా నిలబడ్డాడు. మరోవైపు సోరోస్ ఫ్రెండ్ బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోతూ సోరోస్ శత్రువైన ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నాడు. ఇక చివరిగా 2023 జనవరి 24 అదానికి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అదే జనవరి నెలలో హిండెన్బర్గ్ సంస్థ అనంత తానుగా బకెట్ తన్నేసుకుంది. హిండెన్బర్గ్ సంస్థ మూసివేత వార్తతో ఈరోజు స్టాక్ మార్కెట్లో భారీగా లాభపడ్డాయి అదానీ గ్రూప్ షేర్లు. అదే కర్మఫలం. మోడీ కూడా సాధారణ రాజకీయ నాయకుడే. పాత తరహా కుట్రలతో అతనితో తలబడదాం అనుకునే వారికి ఏం జరుగుతుందో తెలియజెప్పే మరో ఉదాహరణ ఈ హిండెన్బర్గ్ వ్యవహారం.